ఈ ఏడాది రైతులకు ప్రతి పంటలో కష్ట నష్టాలు తప్పట్లేదు. ఏడాది ప్రారంభం నుండి దోసకాయలు, టమోటా, మామిడి ఏ పంటైనా చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధరలు లేక పెట్టిన పెట్టుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోయారు. ఇక మామిడికాయలకు విషయానికి వస్తే పంట పండిందిలే, ఈ సంవత్సరం అప్పులని తీర్చేసిలే అన్న వారి ఆశలపై నీళ్లు చెల్లుతూ పంట కోత కోసి ఫ్యాక్టరీలకు, ర్యాంపులకు తరలించే సమయంలో గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు జ్యూస్ ఫ్యాక్టరీల ముందు ట్రాక్టర్లు లోడ్ చేసి దాదాపు 2-3 రోజులుగా అలాగే రోడ్డు పక్కన ఉంచేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మామిడి కోత కూలి, ట్రాక్టర్ల బాడుగా అంతా పోను రైతులకు చివరికి ఏమీ మిగలడం లేదు, ఒక కష్టం తప్ప. దీంతో రైతులు ఈ ఏడాది మామిడి పంటలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఓ ఫ్యాక్టరీ ముందర దాదాపు 2-3 రోజుల నుంచి వందలాది ట్రాక్టర్లు మామిడి కల్లోళ్లతో బారులు తిరిగిన దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం.